షేడ్ ప్రైమరీ స్కూల్ కి సంబంధించిన వ్యవస్థాపకులు దినకర్ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి, అందరికీ నమస్కారం. షేడ్ ప్రైమరీ స్కూల్ నందు ఈరోజు సైన్స్ ఫేర్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సైన్స్ ఫేర్ ను ఇనాగ్రేట్ చేయడానికి మాకు ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీ ఏపీకే రెడ్డి గారు, నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ FSME ఇండియా, అదే విధంగా మాకు చాలా ఆప్తులు, మిత్రులు, మా బ్రదర్ తో సమానులు ఊటుకూరు నాగార్జున గారు, 13th డివిజన్ కార్పొరేటర్. అంటే మా స్కూల్ 13th డివిజన్ లో ఉంది. నాగార్జున గారు, అదే విధంగా మా మిత్రుడు భార్గవ్ వచ్చారు. వీళ్ళందరూ కూడా కలిసి ఈ రోజు యొక్క ప్రోగ్రామ్ ని ఘనంగా ప్రారంభించారు. సైన్స్ ఫేర్ నిర్వహించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా స్కూల్లో ప్లే క్లాస్ నుండి 5th క్లాస్ వరకు దాదాపు ఒక 240 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిని క్లాస్ రూమ్ కు పరిమితం చేయకూడదు అనేటువంటిది మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. క్లాస్ రూమ్ లో వాళ్ళు థియరీ నేర్చుకుంటారు, బట్ క్లాస్ రూమ్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఇటువంటి ప్రాజెక్ట్స్ అనేటువంటి చేసినప్పుడు ఆ థియరిటికల్ నాలెడ్జ్ ని ప్రాజెక్ట్ లో ఎలా అప్లై చేస్తే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేటువంటిది వాళ్ళు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది వాళ్ళు ఈ చిన్న వయసు నుండే, మరి మీరు చూసినట్లయితే 2.5 years నుంచి 3 years కిడ్ కూడా ఒక ప్రాజెక్ట్ పెట్టారు. అసలు ఆ చిన్న వయసులో వాళ్ళతో ప్రాజెక్ట్స్ పెట్టించడం అంటేనే ఆలోచన కూడా రావడం చాలా కష్టం. కానీ మా స్కూల్లో ఉన్నటువంటి మా టీచర్స్, మా పేరెంట్స్ అందరూ కలిసి కూడా ప్రతి ఒక్క చైల్డ్ క్యూరియాసిటీ ఉంటే ఏదైనా చేయొచ్చు. సైన్స్ అంటే కాంప్లెక్స్ థియరీస్ కాదు. క్యూరియాసిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వై, ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న మన మనసులో వచ్చిన రోజే మనం ఏదైనా ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టగలం అనే ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఈ రోజు మా స్కూల్లో పెట్టినటువంటి యొక్క ప్రాజెక్ట్స్ కూడా. సో ఇటువంటి వినూత్న కార్యక్రమాలు షేడ్ ప్రైమరీ స్కూల్ ఎల్లప్పుడూ నిర్వహిస్తూ ఉంటుంది. రెగ్యులర్ ప్రోగ్రామ్స్ కాకుండా కొత్త డైరెక్షన్స్ లో పిల్లల్ని ప్రాజెక్ట్స్ లో కానీ వాళ్ళ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యే విధంగా వాళ్ళ టీమ్ వర్క్ కావచ్చు. ఈ రోజు పెట్టిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇండివిజువల్ ప్రాజెక్ట్స్. ఏ ఒక్క స్టూడెంట్ కూడా టీమ్ వర్క్ చేయలేదు. అఫ్ కోర్స్ టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ లో వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ పెడితే వాళ్ళకి ఇండివిజువల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనేటువంటి ముఖ్య ఉద్దేశం. మేము డిసెంబర్ లో ఒక ఈవెంట్ చేసినప్పుడు టీమ్ ఈవెంట్ చేశాము. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ ని ఫోకస్ చేస్తూ వినూత్న కార్యక్రమాలు చేసుకుంటూ షేడ్ ప్రైమరీ స్కూల్ బాలాజీ నగర్ లో ముందుకు వెళ్తూ ఉంది. పేరెంట్స్ సపోర్ట్ తో, మా యొక్క టీచర్స్ సపోర్ట్ తో, మా ప్రిన్సిపల్ గారి యొక్క లీడర్షిప్ తోటి, మరి అలాగే విచ్చేసినటువంటి గెస్ట్లు వారి యొక్క ఆశీర్వాదంతో ఈ స్కూల్ ఇలాగనే ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి, పేరెంట్స్ కు, మా టీచర్స్ కు, వచ్చిన ముఖ్య అతిథులకు, మరి నాగార్జున గారికి, ఏపీకే రెడ్డి గారికి, అదే మా స్నేహితుడు ఉచ్చి భార్గవరావు గారికి, అందరికీ కూడా షేడ్ స్కూల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.